హలో హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఇంకా వరలక్ష్మి పూజ మేమైతే ఎలా చేసుకున్నామో చూద్దాం రండి. మార్నింగే 5 కల్లా లేచి ఇలా కారిడార్ అంతా శుభ్రం చేసుకుని, ముగ్గులు పెట్టుకుని, గుమ్మాన్నంతా శుభ్రంగా తుడుచుకుని, పసుపు కుంకుమ బొట్లు పెట్టుకుని వరిపిండితో ఇంకా మామిడాకులు కట్టుకుని గుమ్మాన్నైతే ఇలా అలంకరించుకున్నాము. బయట కారిడార్ అంతా శుభ్రంగా నైటే కడిగేసుకున్నాము. మరి ఒకసారి తడి కూడా పెట్టి ముగ్గులు పెట్టుకొచ్చాను. ఇదంతాను గుమ్మం ముందైతే ఒక బౌల్లో ఇలాగా పువ్వులు, ఆకులు, మామిడి ఆకులు అన్నీ పెట్టుకున్నాను. ఇంకా ఇదైతే అమ్మవారి దగ్గర ఇలా సర్దుకున్నాను. పూజ 7:30కే చేసుకున్నాము. మా కోడలు 8 ఆఫీస్కి వెళ్ళిపోవాలి అంటే ఇంకా 5 గంటలకే గారెలు, పులిహార, ఇంకా పొంగలి, శనగలు నానబెట్టినవి, బూరెలు ఇంకా అన్నీ వండేసి ప్రసాదాలన్నీ దేవుడి దగ్గర అమర్చి ఇచ్చాను. 9 ముడులు గల తోరణాన్ని పుష్పాలతో కట్టి ఇచ్చాను. తోరణ మంత్రం అన్నీ చదివి పూజ చేసుకుని పూజ అంతా ముగించేసరికి 7:30కే పూజ అయిపోయింది. ఇంకా ఇదంతా ముగిసిన తర్వాత ముత్తైదుని పిలిచి 5గురికి ఇలాగ జాకెట్ ముక్కలు, గాజులు, ప్రసాదాలు అన్నీ సర్ది ఉంచుకున్నాము. ముత్తైదులకి ఇచ్చాము. పూజ అయితే ఇలా జరిగింది. ఇంట్లో పుస్తకం ఉంటుంది కదా, పుస్తకం చదివి మేమే చేసుకుంటాము. కొత్తగా అయితేనే 5 సంవత్సరాల వరకు పంతులు, లేదంటే మేమే పుస్తకం చదివి చేసుకుంటాము. తాంబూలాలు అయితే ఇలా సర్దుకున్నాము. వచ్చిన వారికి ఇలా ప్రసాదాలు కూడా సర్ది ఇచ్చాము. 5 రకాల ప్రసాదాలు అయ్యాను. మా కోడలు అయితే వీరండి అయితే పూజ చేసుకున్నారు. మా మనవడు ఇంకా మనవరాలు అప్పుడప్పుడు వీడియోస్తో కనిపిస్తారు కదా. ఈ పిల్లలు ఆఫీస్కి వెళ్ళాలి కదా, అందుకే 7:30కే పూజ చేసేసుకున్నాము. లీవ్ ఇవ్వలేదు. మా మనవరాలు సమన్విత, బాబు పేరు గౌతమ్. అమ్మ జాబ్కి వెళ్ళడం వలన మేము పిల్లలు ఉంటాము. ఆవిడ 6:30, 7 ఆ టైంలో వచ్చేస్తారు. ఇంకా పిల్లలకు నాకు బాగా టచ్ బాండింగ్ ఎక్కువండి. ఎక్కువ నాతోనే ఉంటారు. మా మనవరాలు ఫోజులు ఇస్తుంది చూసారా. ఇంకా మీరందరూ ఎలా చేసుకున్నారు? ఆ వరలక్ష్మి అమ్మవారు అనుగ్రహం మీ అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను. నేను కూడా ఇలా రెడీ అయ్యానండి. ఇంకా మా మనవడు పంచకట్టులో కన్నయ్యలాగా ఎంత బాగున్నాడో కదా, వాడిని చూసుకుని మురిసిపోతూ ఉంటాను నేను. మనవడు ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి, బుల్లి పిల్లలంటే. అందరూ అంతే కదా, నానమ్మలు, అమ్మమ్మలు మనవలను చూసుకుని మురిసిపోవలసిందే కదా. మా మనవరాలు మహారాణి ఫోజులో కొడుతుంది చూసారా. రాణిలానే ఉంది కదండి, చక్కగా అలంకరించుకుంది. నానమ్మ నీకు ఫోటో తీస్తాను నాకు చేస్తుందండి. ఇంక ఇవాళకి ఇదేనండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.